హాయ్. హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మన వీడియోలో విశేషాలేంటో చూసేద్దాం వచ్చేయండి. గుడిమల్లం టెంపుల్ గురించి చాలామందికి తెలిసుంటుందండి. చాలామందికి తెలియకపోవచ్చు. చిత్తూరు జిల్లాలో గుడిమల్లం అంటే చాలా ఫేమస్ అండి. తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో మనకు గుడిమల్లం టెంపుల్ వస్తుంది. ఇక్కడ పరశురామేశ్వర ఆలయం. శివుడు ఇక్కడ పరశురామేశ్వరుని రూపంలో మనకు దర్శనమిస్తారండి. అస్సలు ఈ గుడి ఎంత పురాతనమైన గుడి అంటే ప్రపంచంలోనే అతి అరుదైన గుడి, భారతదేశంలోని అతి పురాతనమైన గుడి. ఇంకా మా బాబు చిన్న బాబుకి పుట్టినరోజు సందర్భంగా మేము గుడికెళ్ళామండి మొన్న శుక్రవారం రోజు. ఆ విశేషాలు కొంచెం తీరిక లేకుండా నేను అప్లోడ్ చేయలేదు. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. కార్తీక మాసంలో ఎలాగైనా గుడికి వెళ్ళి రావాలని చెప్పి మేము వెళ్ళాము. ఇక్కడ మనకి ఎంట్రన్స్‌లో ఇట్లా బోర్డు ఉంటుందండి. మనకి హిస్టరీ అంతా కూడా ఉంటుంది. టెంపుల్ హిస్టరీ అంతా కూడా రాసి ఉంటుంది. ఈ గుడి 2305 సంవత్సరాల క్రిందట నిర్మితమైనటువంటి ఆలయమటండి. అత్యంత అరుదైన మరియు మన భారతదేశంలో తీసుకుంటే అత్యంత పురాతనమైన గుడిగా చెప్తారు. ఇక్కడ గుడి అంటే గుడిమల్లం అనే ఊరు ముందు గుడిపల్లంగా పిలువబడేది. ఎందుకు అంటే కాలక్రమేణా గుడిపల్లం కాస్త గుడిమల్లంగా పిలువబడింది. ఇక చరిత్ర విషయానికొస్తే పరశురాముడు తన తండ్రి యొక్క ప్రోద్బలంతో తన తల్లి యొక్క శిరస్సును ఛేదిస్తాడు. ఆ కారణం చేత ఎంతో ఆవేదన చెంది ఇంకా పాప పరిహారం కోసమై వెతుకుతూ ఉంటాడు. కొంతమంది ఋషులు ఇలా మన శివలింగాన్ని పూజించాలి, శివుడిని ఆరాధించమని చెప్తారు. అలా ఆయన వెతుక్కుంటూ ఒక శివుడిని వెతికి ఆరాధిస్తూ ఉంటాడు. ఆ శివుడే మనకు ఇక్కడ ఈ గుడిమల్లంలో మనకి శివుడిగా మనం పూజిస్తూ ఉంటాడు. అంటే ఆ శివలింగం అనేది స్వయంభూ లింగం అనమాట. పరశురాముడు వెతికి పూజించకముందే ఇక్కడ మనకు శివుడు స్వయంభూగా వెలిసి ఉంటారు. ఆ శివుడిని ఆయన ప్రతిరోజు పూజించేవాడు. అక్కడ ఒక గుంట లాంటిది తవ్వి అక్కడ నీరు తెచ్చి ప్రతిరోజు ఆయనకి శివుడికి ఈ పరశురాముడు అభిషేకించి పూజ చేసేవాడు. ఆ గుంటలో నిత్యం ఒక పుష్పం పూస్తూ ఉండేదట. ప్రతిరోజు పరశురాముడు వచ్చి ఆ పుష్పాన్ని శివుడికి ఆయనకి సమర్పించి పూజ చేసుకొని వెళ్తూ ఉండేవాడు. ఆ పుష్పం అంటే శివుడి మహిమాన్వితంగా ఆ పుష్పం పూస్తూ ఉండేది. మరి ఆ పువ్వుని కాపాడాలి అనే ఉద్దేశంతో అంటే చుట్టుపక్కల అడవిలాగా ఉంటుంది కదా! అప్పట్లో ఎన్నో 2000 సంవత్సరాలకు ముందంటే ఇంకా అదంతా కూడా అడవి ప్రాంతం కదా! అందుకని ఆ పుష్పాన్ని ఒక యక్షుడిని ఆ పువ్వుకు అంటే ఆ గుంటకి కాపలా కాయమని చెప్తూ ఉండేవాడు. అలా యక్షుడిని కాపలా కాయడానికి ప్రతిరోజు ఒక జంతువుని, అడవి జంతువుని ఆయన ఇచ్చేవాడనమాట. ఇక్కడ ఆ యక్షుడు ఎవరో కాదండి. బ్రహ్మదేవుడు ఒక శాపగ్రస్తుడై అలా యక్షుని రూపంలో ఉంటాడనమాట. అలా ఒకరోజు ఈ పరశురాముడు వచ్చేది ఆలస్యమైపోయేసరికి ఈయన ఆ పుష్పాన్ని తీసుకొని పూజ చేశాడంట. ఇక పరశురాముడు వచ్చి చూసేసరికి అక్కడ పుష్పం కనిపించకపోయేసరికి ఇంకా యక్షునుడితో యుద్ధం స్టార్ట్ అయ్యిందనమాట. అలా 14 సంవత్సరాలు యుద్ధం, ముష్టి యుద్ధం జరిగిందటండి పరశురాముడికి, ఈ యక్షుడికి. యక్షుడెవరు? బ్రహ్మదేవుడు. ఇక్కడ మనకు పరశురాముడు విష్ణు రూపంగా మనం తీసుకుంటాము. ఇట్లా బ్రహ్మ విష్ణువులు పోట్లాడుకునేసరికి ఇలా 14 సంవత్సరాల పాటు ముష్టి యుద్ధం జరిగేసరికి అక్కడ గుడి అనేది పల్లం అయిపోయిందటండి. అందుకని గుడి పల్లం అనే పేరు వచ్చింది. కాలక్రమేణా గుడి పల్లం కాస్త గుడిమల్లం అయింది. ఇకపోతే వీళ్ళిద్దరూ 14 సంవత్సరాలు ముష్టి యుద్ధం చేశారు కదండి. అందుకు ఇంకా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఎందుకు మీ ఇద్దరు నా కోసం పోట్లాడుకుంటారు, నా కోసం పూజ చేయడానికే కదా అని చెప్పి ఆయన లింగ రూపంలో ఉన్నటువంటి శివుడు రెండుగా విభజించబడి వాళ్ళిద్దరిని తనలో ఐక్యం చేసుకుంటారు. ఇక అప్పటినుంచే ఇక్కడ శివుడు అనేది పరశురామలింగేశ్వర స్వామిగా పిలువబడుతూ ఉన్నారు. ఆ శివలింగం కూడా ఎంతో అరుదుగా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పురుషలింగాన్ని పోలినట్లుగా ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటారు శివయ్య. ఇంకొక ముఖ్యమైన రహస్యం ఏంటంటే ఇక్కడ ఇక్కడ చూస్తున్నాం కదా! ఇక్కడ ఈ కిటికీ ద్వారా వచ్చే కిరణాల ద్వారా ప్రతి సంవత్సరం 2 సార్లు సూర్యుని కిరణాలు అంటే మనకి దక్షిణాయనంలోను, ఉత్తరాయణంలోను సూర్యకిరణాలు జూలై 15, 16 ఆ తేదీల్లో ఆ కిటికీ ద్వారా ప్రసరించి సాక్షాత్తు అక్కడ విష్ణు పాదాల మీద కిరణాలనేవి పడతాయంటండి. ఇక్కడ ఈ లింగంలో మనకు కింద అంటే మనకు యక్ష రూపంలో అంటే ఇక్కడ రాక్షసుడు రూపంలో బ్రహ్మదేవుడు, అతని పైన మనకు మహావిష్ణువు పరశురామ రూపంలో మహావిష్ణువు, పైన మనకు శివుడు రుద్ర రూపంలో రుద్రావతారంలో శివుడు కనిపిస్తారు. మొత్తానికి శివలింగం అనేది ఇక్కడ 7 అడుగుల పొడవుతో 1 అడుగు వెడల్పుతో ఉంటుందండి.
ఇక దేవాలయం గర్భాలయం అంతా కూడా మనకి ఏనుగు పుష్ట ఆకారంలో అంటే గజపుష్ట ఆకారంలో వేణు యొక్క వెనక భాగం ఎలా ఉంటుందో ఆ ఆకారంతో పోలి ఉంటుందండి. కాకుంటే 2009 వరకు ఈ ఆలయం పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉండేది. అప్పుడు ఎలాంటి పూజలు జరిగేవి కాదటండి. ఇకపోతే ఈ ఆలయానికి ఇంకొక విశేషం ఏంటంటే 60 సంవత్సరాలకు ఒకసారి గంగాదేవి వచ్చి అంటే మనకి గర్భగుడి ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి గంగాదేవి పొంగి శివుడి శిరస్సును తాకుతుందటండి. ఇంకా మళ్ళీ అలాంటి సందర్భం ఎప్పుడు వస్తుందంటే 2065 సంవత్సరంలో 2065వ సంవత్సరంలో జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇక గుడి అంతా కూడా విశాలమైన ప్రాంగణంతో ఉంటుంది. గుడిలో కూడా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయండి. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి, శ్రీవల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఇక ప్రధాన గుడి గర్భాలయంలోకి వెళ్లే ముందు మనకు ఇక్కడ ఎడమ వైపున విఘ్నేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గుడి పక్కనే అమ్మవారి గుడి ఉంటుందండి. ఇట్లా 2, 3 మళ్ళీ తర్వాత సూర్య దేవాలయం కూడా ఉంటుంది. ఇట్లా 2, 3 రకాల దేవాలయాలు ఉంటాయండి. మనకు ప్రధాన దేవాలయం మండపం కన్నా కూడా లోతట్టు ప్రాంతంలో ఉంటుందండి. అంటే లోతుగా ఉంటుంది. మనకు బావిలో నుంచి వచ్చినట్లుగా ఆ 7 అడుగుల శివలింగం మనకు దర్శనమిస్తూ ఉంటుందండి. గుడి అంతా కూడా చాలా ఇది ఒక చిన్న పల్లెటూరులో ఉంటుందండి. గుడిమల్లం అనే పల్లెటూరులో మనకి చాలా విశాలమైన ప్రాంగణంలో గుడి అంతా కూడా పచ్చిక అనేది మనకి కనిపిస్తుంది. ఇంకపోతే ఈ కార్తీక మాసం అంతా కూడా మనకి ఇట్లా దీపారాధన ప్రతిరోజు భక్తులు వచ్చి ఇట్లా దీపారాధన చేసుకుంటూ ఉంటారు. 365 వత్తులు, 1065 వత్తులు ఇట్లా చాలా బాగా చేసుకుంటూ ఉంటారండి. ఇదివరకటిది పోల్చుకుంటే ఇప్పుడు భక్తులు ఎక్కువగా వస్తున్నారు. మనకు తిరుమల, తిరుపతి దేవస్థానంకి ఎవరైతే దర్శనానికి వస్తారో వాళ్ళందరూ కూడా ఈ గుడి విశిష్టత తెలుసుకొని ఇప్పుడిప్పుడు చాలామంది భక్తులు పెరుగుతున్నారండి. ఈ గుడి క్రీస్తుపూర్వం మనకి 1వ శతాబ్దంలో నిర్మించబడి ఉంటుందనేసి శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అంటే మనకు శాసనాల ద్వారా అయితే అంత క్లియర్‌గా తెలియట్లేదండి. ఇదిగో ఇప్పుడు చూస్తున్న ఈ హోల్ నుంచి సూర్యకిరణాలు వచ్చి మనకు గుడికి ఎదురుగా ఉన్నటువంటి ఒక కిటికీ లాంటిది ఉంటుంటుంది. ఆ కిటికీ నుంచి మనకు దేవాలయంలో డైరెక్ట్‌గా అంటే శివునికి ఇప్పుడు చూస్తున్నాం కదండీ! ఇక్కడ కిటికీలాగా ధ్వజస్తంభానికి ఎదురుగా ఆ కిటికీ నుంచి ఆ ద్వారం నుంచి డైరెక్ట్‌గా శివుడి మీద కిరణాలు పడుతూ ఉంటాయండి. ఇవొచ్చి ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా జూలై 15, 16 అంటే శివుడు పెరిగే క్రమంలో మనకి దక్షిణాయనంలోను, ఉత్తరాయణంలోను సంవత్సరానికి 2 సార్లు ఇలా జరుగుతుందటండి. గర్భగుడిలో ఇదివరకైతే ఫోటోలు అవి తీసేవారటండి. ఇప్పుడైతే ఫోటోలు, వీడియోలు ఇలాంటివి తీయకూడదని చెప్పారు. అందుకని నేను గుడి ప్రాంగణం అంతా కూడా తీశాను. ఇతరత్ర చిన్న చిన్న గుళ్ళు ఇప్పుడు చూస్తున్నది మనకు ముందుగా కనిపిస్తోంది కదండీ ఎదురుగా. అదొచ్చి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం. కుడి పక్కన మనకు అమ్మవారి ఆలయం. ఇటు ముందుగా మళ్ళీ నడుచుకుంటూ వస్తే మనకు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంటుంది. మనం ఇట్లా ప్రదక్షిణ ఆలయాన్ని ప్రధాన గర్భగుడిని మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఈ 3 గుళ్ళు కూడా చుట్టి వస్తాం మనం. దేవాలయం మాత్రం చాలా ప్రశాంతంగా ఎందుకంటే పల్లెటూరి వాతావరణంలో ఉంది కదండీ! ఎలాంటి పొల్యూషన్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, శబ్ద కాలుష్యం అలాంటివి ఏవీ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎగ్జాక్ట్‌గా మనకి తిరుపతి బస్ స్టాండ్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉంటుందండి. అతి పురాతనమనే గుడి. మన భారతదేశంలోనే మొట్టమొదటి శివుడి గుడి ఏది అంటే మనకు ఈ గుడిమల్లం శివాలయమే చూపిస్తుందండి నెట్‌లో కూడా సెర్చ్ చేస్తేను. ఎవ్వరైనా కూడా ఈ గుడినైతే చూడడానికి మిస్ కాకండి. ఇట్లా తిరుపతికి మనకు దేవస్థానం బాలాజీ స్వామి గుడికి వస్తారు కదా! అప్పుడు ఖచ్చితంగా మనకు తిరుపతి బస్ స్టాండ్‌లో దిగి అక్కడి నుంచి మనకు బస్ సౌకర్యం ఉంది. వెహికల్స్ ఉన్నాయండి. ఓన్లీ 22 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందండి. ఒకవేళ ఈ గుడికి వచ్చి మనకి చూడడానికి వీలు లేదు అనేవాళ్ళు చంద్రగిరి కోటలో మనకు ఈ ఆలయం యొక్క నమూనా ఉందండి. ఇదేలాగా శివలింగం ఏ ఆకృతిలో ఉందో అదేలాగా మనకు ప్రదర్శనశాలలో అంటే ఎగ్జిబిషన్ లాగా మనకి పెట్టి ఉన్నారండి. మ్యూజియంలో పెట్టినట్లుగా ఆ విగ్రహాన్ని పెట్టున్నారు. మీరు అక్కడైనా చూడొచ్చు. చంద్రగిరి రాజులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఈ గుడి ఎంతో తేజోయమానంగా ధూపదీప నైవేద్యాలతో అలరారుతూ ఉండేదంటండి ఈ దేవాలయం అయితే. కాలక్రమేణా కొంచెం వైభవం తగ్గిందండి. ఆ తర్వాత పురావస్తు శాఖ వారు ఈ ఏదైతే ఈ గుడిమల్లం గ్రామస్తుల నుంచి స్వాధీనం చేసుకున్న తర్వాత గుడికి ఎలాంటి పూజలు అప్పుడు నిర్వహించలేదటండి. కొన్ని విగ్రహాలు కూడా దొంగతనానికి అప్పుడు గురైనట్టుగా చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ మనం చూస్తున్నది శ్రీ సూర్య భగవానుడండి. దర్శనం చేసుకోవచ్చు. అన్ని గుళ్ళోని ఇక్కడ మనం వీడియోస్ తీసుకోవచ్చు. ఇక్కడ బిల్వ వృక్షం ఉందండి పెద్దది. అతి పురాతన కాలం నుంచి పూజింపబడేటటువంటి వృక్షము.
గుడి ఎంత పాతది, ఎంత పురాతనమైనది అనేది మనకి వీడియోస్ చూస్తుంటేనే తెలుస్తుంది కదండీ! ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా యాజ్ ఇట్ ఈజ్‌గా ఇప్పటికీ అలానే మెయింటైన్ చేస్తున్నారు. ఇకపోతే ఇక్కడ అమ్మవారి గుడండి. మనకు అమ్మవారు కూడా దర్శనమిస్తూ ఉంటారు. గుడి అయితే చాలా ప్రశాంతంగా అతి పురాతనమైన గుడి దర్శించుకున్నామనే తృప్తి కలుగుతుందండి. నేనైతే ఇది మూడోసారి వెళ్తున్నానండి. తిరుపతిలో ఉన్నా కూడా వీలు పడట్లేదండి వెళ్ళడానికి. చాలా సంవత్సరాల తర్వాత నేను వెళ్తున్నాను. ఇక్కడ ఆనందవల్లి అమ్మవారండి. మనకు ఆనందవల్లి అమ్మవారు, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి, సూర్యదేవుడు ఇలా 4 గుళ్ళు ఉన్నాయండి లోపలే. ఇంక ఇవంతా మేము దర్శనం చేసుకొని, ఇంక పిల్లలంతా కూడా సరదాగా ఆడుకోవడానికి చాలా బావుందండి. పచ్చిక బయళ్ళు సరదాగా విశాలంగా చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే పూర్వ వైభవం అందుకోవాలి అనిపిస్తుంది ఇలాంటి పురాతన గుడికి. ఇప్పుడిప్పుడు మనకి భక్తులు తెలుసుకొని వస్తూ ఉన్నారండి. ఇదివరకైతే ఒక 10, 15 ఇయర్స్ ముందైతే చాలా తక్కువనమాట. ఏదో సందర్శనశాలలాగా ఉండేది. వచ్చిన వాళ్ళకి చూపిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడైతే భక్తులు వస్తూ ఉన్నారు. పర్వాలేదండి. గుడి ఇంత పురాతనమైన గుడిని వదిలేయకూడదండి. పూజలు అందుకోవాలి తిరిగి స్వామివారని నేను కోరుకుంటున్నాను. అంటే ప్రస్తుతం అయితే పూజలు అన్నీ జరుగుతున్నాయండి. ఆయనకి ముందు ఎలా జరిగేదో మనకి చంద్రగిరి రాజులు ఒక వైభవంగా ఈ స్వామివారికి పూజలు, కైంకర్యాలు జరిగేవటండి. అలాంటి రోజులు మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లా కార్తీక మాసాల్లో, ధనుర్మాసాల్లో పూజలు చేసుకోవాలన్నా ఇట్లా అంటే ప్రత్యేకించి మనకు బయట కూడా అంగళ్ళు పెట్టారండి. ఇదివరకు ఉండేది కాదు. ఇప్పుడు మనకు షాప్స్ కూడా చిన్న చిన్న షాప్స్ పెట్టేశారు. మనకు అక్కడ 365 ఒత్తులు దొరుకుతాయి, నెయ్యొత్తులు దొరుకుతాయి. తీసుకొని మనం ఇక్కడ వెలిగించవచ్చండి. ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి ఈ దేవాలయానికొస్తే మాత్రం. ఎలాంటి హడావిడి లేకుండా, ఎలాంటి కాలుష్యం లేకుండా, ఎలాంటి ఎయిర్ పొల్యూషన్ ఉండదు, సౌండ్ పొల్యూషన్ ఉండదండి. ప్రశాంతంగా, నెమ్మదిగా ఎంతసేపైనా కూర్చొని రావచ్చండి. అందులోనూ మనకిట్లా యాంటిక్ అంటే పురాతనమైనటువంటి గుళ్ళంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదండీ! యాజ్ ఇట్ ఈజ్‌గా ఎలాంటి పెయింటింగ్ వర్క్ జరగకుండా ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దేవాలయం యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుందండి. ఇలా మా బాబు పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ గుడిని దర్శించుకోవడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడైనా తిరుపతికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ గుడిని మిస్ అవ్వకుండా దర్శనం చేసుకోండి. పురుషలింగాకృతిలో ఉన్నటువంటి మన శివుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో కలిసి మనకి పరశురామేశ్వర ఆలయంగా పిలువబడుతోందండి ఈ గుడిమల్లం శివాలయం. చాలా బావుందండి. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టికి ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఉపయోగపడుతుంది. అంటే ఆధ్యాత్మికమైన వీడియో కదండీ! చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా! ఇలా ఈ గుడికి సంబంధించిన విశేషాలు, వివరాలు అలాంటి వారికి షేర్ చేయండి. ఇకపోతే మన పద్మశ్రీ కలెక్షన్స్ అనే ఛానల్లో ఆడవారికి ఉపయోగపడే పూజలు, వ్రతాలు, ఇలా ఆధ్యాత్మికమైన విశేషాలు మరియు ఆడవారికి ఎంతో ఇష్టమైనటువంటి షాపింగ్ విశేషాలు, జ్యువెలరీకి సంబంధించిన వీడియోలే ఉంటాయండి. 100% ఆడవారికి ఉపయోగపడేవే ఉంటాయి కాబట్టి మన ఛానల్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఇప్పుడు ఎవరైనా చూస్తున్నట్లే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే ఉంటానండి. అందరికీ బాయ్ అండి. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.